నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఇప్పుడు అంటే ఏపీ స్టేట్లో ఒక ఏదైనా ఒక న్యూస్ ఉందా అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి న్యూస్ మాత్రం చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఒక అసిస్టెంట్ కమిషనర్, దేవాదాయ శాఖకు సంబంధించి అసిస్టెంట్ కమిషనర్ అయితే తన భర్త ఎవరైతే ఉన్నారో తను ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. విజయసాయి రెడ్డి వల్ల తను భార్య ఒక బిడ్డకి జన్మనిచ్చిందని చెప్పేసి ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే దుమారం కూడా అయింది. సో ఇప్పుడు మరి విజయసాయి రెడ్డి శాంతి కథ ఏంటి అనేది మనకు వివరించడానికి ఈరోజు అయితే మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే. సో ఇప్పుడు చూస్తుంటే విజయసాయి రెడ్డి శాంతి కథ ఏమంటారు? అసలు ఏంటి ఈ విజయసాయి రెడ్డి ఏంటి, శాంతి ఏంటి? ఇప్పటిదాకా కొంతమంది నేతల భాగవతాలు మనం విన్నాం. ఇప్పుడు కొత్తగా విజయసాయి రెడ్డి పేరు తెర మీదకి వచ్చింది. అసలు వీళ్ళిద్దరి గురించి చెప్పండి. బోల్డ్ అని క్యారెక్టర్స్ ఉన్నాయి దీంట్లో. ఒక్కొక్కరు యాంగిల్లో చూసుకుందాం. ప్రజెంట్ విజయసాయి రెడ్డి క్యారెక్టర్. విజయసాయి రెడ్డి అక్రమంగా ఒక మీడియా ఛానల్స్ నా మీద బుద్ధ జల్ల ప్రయత్నం చేస్తుంది. మీ అందరి సంగతి చెప్తా, పరువు నష్టం దావా వేస్తా అని ఆయన. ఇప్పుడు తెర మీదకి జడ్జి రామకృష్ణ అని ఒక ఆయన వచ్చాడు. ఆయన రిటైర్డ్ జడ్జి. ఆయన ప్రాబ్లం ఏంటంటే గతంలో ఆయన వైసీపీకి యాంటీగా వెళ్ళినప్పుడు పెద్దిరెడ్డి ఆయన జైల్లో వేయించాడు. తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఉండ్రా నాకు ఒక డేట్ రాదా మీ సంగతి చెప్తా అనుకున్నాడు. ఈరోజు వచ్చేసింది. అంటే మధ్యలో కూడా చాలా సందర్భాల్లో ఉండు నీ అంత చూస్తాను అది చేస్తాను అన్నాడు. బట్ ఎక్కువ మైలేజ్ రాలా. ఈరోజు ఆ మైలేజ్ బాగా వర్కౌట్ అయింది. ఈయన పాస్ చేసిన ఎలిగేషన్ ఏంటంటే ఇంకా పెద్ద ఎలిగేషన్. ఈమె బ్రోతల్ బిజినెస్ చేసి మరీ విజయసాయి రెడ్డికి అమ్మాయిల్ని సప్లై చేసేది. అలాగే వాళ్ళ మనుషులకు కూడా ఢిల్లీ వరకు అమ్మాయిలను సప్లై చేసేది అని. అది ఎలాగో ఇప్పుడు కథలో చూద్దాం. విషయం ఏంటంటే నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, తెలుసు కదా మీకు, గవర్నమెంట్ ఎంప్లాయీని, మంచి స్థాయిలో ఉన్నాను, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మీకు జాబులు పెట్టిస్తా, ఓకే రండి. వచ్చారు అందరు రెజ్యూమ్లు అక్క అని. వీళ్ళందరూ వచ్చిన తర్వాత రెజ్యూమ్లను తీసుకొని ఒడ్డు పొడుగు ఎవరు బాగున్నారో చూసింది. చెప్తానమ్మా, నేను కాల్ చేస్తా. ఓకే పో. కొంతమంది ఒడ్డు పొడుగు బాగున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకునేది. బాగానే ఉన్నాయని ఫ్రెండ్లీగా మాట్లాడి టీలు కాఫీలు ఇచ్చి, అబ్బా అక్క ఎంత మంచిదో, ఆమెకి ఎంతమంది తెలుసో, వీళ్ళ ముందే ఫోన్లు మాట్లాడుతారు విజయసాయి రెడ్డితోని, వీళ్ళతో మాట్లాడేసరికి అబ్బా అక్కకి ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో, మా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అని వీళ్ళు. వెళ్ళిరా రేపురా ఆధార్ కార్డు పట్టుకొనిరా, వస్తారు మళ్ళీ అదే సోది ఏదో చెప్పేది ఈమె గురించి. ఆమె రేపురా వెళ్ళి సర్టిఫికేట్లు పట్టుకురా, రేపురా వెళ్ళి అది పట్టుకురా ఇది పట్టుకురా. అలా 4 రోజులు 5 రోజులు వీళ్ళు వచ్చిన తర్వాత ఈలోపు క్లోజ్నెస్ పెంచుకొని ఈమె పర్సనల్ ఇష్యూ. ఒకరోజు వచ్చినప్పుడు ఏడ్చేది, ఏం లేదురా నా మూడు బాగాలేదు. ఏమైందక్క అంటే, ఏంటో బాగాలేదు అంతే, నా మాజీ భర్త నన్ను బాగా వేధిస్తుంది. మాజీ భర్త ఏమైందక్క అంటే, ఏం లేదు ఇట్లా డైవర్స్ తీసుకుని అయిపోయింది, పిల్లల కోసమే ఇట్లా ఉన్నా, అప్పుడప్పుడు వచ్చి వేధిస్తూ ఉంటాడు. నేను ఇప్పుడు బాగానే ఉన్నా, యాక్చువల్గా ఎంత విడాకులు తీసుకున్నా పలానా సార్ నన్ను బాగా చూసుకుంటాడు, మంచి డబ్బులు ఇస్తాడు, నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, ప్రభుత్వంలో ఉన్న సార్ అండదండలోనే విజయసాయి రెడ్డి వీళ్ళందరూ నాకు బాగా తెలుసు, ఇంత బాగున్నా. కాకపోతే మనసుకు మనశ్శాంతి లేదు. వాడిని ఏమైనా చేయొచ్చు, వాడి సంపాలన నాకు 10 నిమిషాలు పట్టదు, కానీ పిల్లల కోసం ఆలోచిస్తున్నా, కానీ వాడు మాత్రం టార్చర్ చేస్తుండని ఏడుపు. అయ్యో ఉండక్క ఏం బాధపడకని వీళ్ళు. ఓకేనా? ఈ తరఫులో వీళ్ళని మోటివేట్ చేసేది అంటే స్టోరీ చెబుతా, పలానా సారు వాళ్ళతో క్లోజ్గా ఉంటే బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది, ఎట్లా అవుతావు, జాబుదే ఏముంది, మహా అయితే నా జాబుదే ఏముంది అమ్మా, నా శాలరీ ఎంత తెలుసా, ఉండు స్లిప్ చూపిస్తా చూడు, 54,000, కానీ చూడు నా లగ్జరీ చూడు, ఈ నగలు చూడు. ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సార్ వాళ్ళు ఢిల్లీ వెళ్తారు అప్పుడప్పుడు పనులు ఉండి, జస్ట్ వాళ్ళతో పాటు వాళ్ళతో పాటు రా, అంతే. 2 రోజులే. నువ్వు హోటల్ నుంచి బయటికి పోవాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళే బయటికి వెళ్ళి వస్తారు. మళ్ళీ నువ్వు హోటల్ ఉంటే చాలు, జస్ట్ అంతే. మళ్ళీ వచ్చేసి 2 రోజులు 3 రోజులే. ఈ జాబ్ చేస్తే ఎంత, నీ జీతం అయితే 30-35 వేలు వస్తుంది. నువ్వు కొత్త కదా, మర్చిపోయినా, నీకు 15-20 కంటే ఎక్కువ రావేమో, కానీ ఇక్కడ 15-20 లక్షలు వస్తాయి, బోల్డ్ అని నగలు వస్తాయి, డబ్బులు వస్తాయి. గుట్టుగా ఉంటే సార్కి బాగా నచ్చినావు అనుకో, కంటిన్యూ అవుతానే నువ్వు పెళ్లి చేసుకో, ఎవరినన్నా చేసుకో, ఎవడో తలకమాసోడు వస్తే చేసుకో, కానీ ఈలోపు నీకు ఇది బాగుంటుంది అని చెప్పి వాళ్ళందరినీ మోటివేట్ చేసి సార్కి పంపేది. ఈ సార్లు ఇద్దరు ఏం చేసేవాళ్ళు, వాళ్ళని యూజ్ చేసుకొని, అలాగే ఆ కింది స్థాయి వ్యక్తులు కూడా, సార్ మరి ఢిల్లీ వెళ్తున్నాం మరి అనగానే ఒక నిమిషం ఫోన్ చేస్తా, శాంతి మన వాళ్ళు ఢిల్లీ వెళ్తున్నారు మరి అనగానే, పర్లేదు సార్ నెంబర్ పంపించండి నేను చూసుకుంటా. ఈ రకంగా చేస్తే ఆమె
హెలికాప్టర్లలో తిరగడం, లగ్జరీ వాచ్లు, లగ్జరీ హ్యాండ్ బ్యాగ్లు, లగ్జరీ గాగుల్స్, లగ్జరీ శాండిల్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ అయింది. ఇలా ఈమె సంపాదించింది బ్రోతల్ బిజినెస్ చేసి, అండ్ వాళ్ళే కాదు వాళ్ళ కిందోళ్ళకు కూడా సప్లై చేసి, విజయసాయి రెడ్డి ఒక బ్రోతలు, ఈ సుభాష్ కూడా ఒక బ్రోతలు అనే ఒక ఎలిగేషన్ ఈ జడ్జి రామకృష్ణ అని ఆయన పాస్ చేశాడు. ఇప్పుడు ఈ కథ అంతా అయింది, ఈవిడ ఇట్లాంటిది అని. మన అభిప్రాయం కాదమ్మా, వాళ్ళు చెప్పింది మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన అభిప్రాయం ఇది. అభిప్రాయం కాదు, ఆయన కళాఖండిగా చెప్పేస్తున్నాడు వీళ్ళు బ్రోతల్ బిజినెస్ ఇలా చేశారు, వీళ్ళందరూ ఇలా చేశారు. ఆయన చెప్పిందేనేం కాదు, అంటే మనం చెప్పింది కాదు. ఇలా జస్ట్ వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే ఈ స్టోరీ అంతా చూసి మనం జస్ట్ ఒక ఎనలైజ్ చేసామంతే, అంతమించి ఇంకేంలా. ఇకపోతే ఆయన పాస్ చేసిన ఎలిగేషన్ ఇది. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఈమెను అడుగుతున్నాం, అమ్మ నీకు ఇంత మెయింటైన్ చేస్తున్నావు, అదేదో వేస్తున్నావు, ఎక్కడిది? అప్పుడేమో అంటే మీ ఆయన చెప్పాడు, నేను వెళ్ళేటప్పుడు చుడిదార్ వేసుకొని ఇట్లా ఉండేదండి, ఇప్పుడు వచ్చాక ఇలా ఉందండి అంటున్నాడు. అలా ఎలా అయ్యావు నువ్వు అని అడుగుతావు. అండి, ఎంత ఎస్టీ మహిళ, ఎంత గిరిజన మహిళ అయితే మాత్రం ఆ మాత్రం మెయింటైన్ చేయొద్దో చెప్పండి. నేను సంపాదిస్తున్నా, నేను పలానా జాబ్లో ఉన్నా, నాకంటూ ఒక హోదా ఉంది, రోజు తీసుకెళ్ళే డ్రైవర్ ఉన్నాడు, ఆ మాత్రం మెయింటైన్ చేయొద్దా? అలా బతికితే తప్ప చెప్పండి అని ఈవిడ అడగడం. తప్పు లేదమ్మా, నువ్వు బతకు, నష్టమేం లేదు. నువ్వు కంచిపట్టు చీర కట్టుకున్నా సరే, పోనీలే ఆడపిల్ల కదా, ఎక్కడి నుంచో ఎవడన్నా పెట్టి ఉండొచ్చు, లేదా కొన్ని ఉండొచ్చు. 30,000 చీర కట్టలేమా మినిమం ఫంక్షన్కి? ఆ మాత్రం మెయింటైన్ అనుకుంటాం. కానీ నువ్వు ₹1,00,000 అంటే కొన్ని 15 లక్షలు 20 లక్షలు ఖరీదు చేసే గౌన్లు వేస్తున్నావు, సింగిల్ గౌన్. హెయిర్ స్టైల్ ఇలా మార్చేసావు, రోజు హెయిర్ స్పా చేస్తున్నావు. ఇటన్నా అటేమో హెలికాప్టర్లో వస్తున్నావు, ఇట్లా ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటే దాని వాల్యూ 80 lakhs ఉంటుంది. నీ వాచ్ ఏమో ₹1,00,00,000 ఉంటుంది, నీ చెప్పులు శాండిల్స్ ఏమో 70 లక్షలు ఉంటున్నాయి. నువ్వు ఏం చేసుకున్నా మరి అంత లగ్జరీ అయితే ఉండవు కదా. నువ్వు నీతా అంబానీ ఆ రేంజ్ అయితే కాదు కదా. ఒక ఎంత కాదు కూడా గృహిణివి. ఇది మాకు వచ్చిన డౌట్ ఒకటి. రెండో డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీ ఆయన నిన్ను బ్లాక్మెయిల్ చేశాడు 30 కోట్ల కనుక నువ్వే ఒప్పుకున్నావు. నీ బతుకేంటో, నీ స్థాయి ఏంటో, నీ సంపాదన ఏంటో మీ ఆయనకు తెలుసు. అలాంటి ఆయనకి నీ గుట్టు ఏదన్నా తెలిస్తే, నిన్ను బ్లాక్మెయిల్ నిజంగా చేయాలి అనుకుంటే, అవునా, నీ దగ్గర మహా అయితే బంగారం ఉంటుందో 20 లక్షల దాకా చేయొచ్చు, ₹1,00,00,000 కూడా అడగవచ్చు. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, తెచ్చి అని కూడా అనొచ్చు. లేదండి 50 వరకు ఇచ్చుకోగలను నువ్వు చెప్పుకుంటే సరే, వాడు కన్విన్స్ అవ్వచ్చు. అంతేగాని 30 కోట్లు నేను ఎలా అడుగుతాడు? నిన్ను నిలువున నరికినా రాదు, నువ్వు చచ్చే వరకు చాకరీ చేసినా నాకు రావు, నువ్వు రిటైర్ అయినా కూడా రావు. ఎలా అడుగుతాడు? అక్కడే డౌట్ వచ్చింది. సో ఇలా ఉంది. ఎవరి డౌట్లు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ఇది వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ అమ్మాయి నా పిల్లకి తండ్రి సుభాష్ అంటుంది. సుభాష్ అమ్మో నాకు నా పిల్ల సంసారం ఉంది, అబ్బాయి నాకు అది తెలియదు, సంతకం పెట్టదు తెలిసి అని ఆయన అంటున్నాడు. విజయసాయి రెడ్డి ఏమో నేను కేసు వేస్తాను, మీరందరూ నా మీద రాంగ్ ఎలిగేషన్స్ పాస్ చేస్తున్నారు అని అంటున్నాడు. మొగుడికి ఏమో ఎట్లా విడిపోయాను కదా, దీని గుట్టు నాకేదో తెలిసింది, పైగా వెనకాల పెద్ద పెద్దోళ్ళు ఉన్నారంట, వాళ్ళందరినీ ఏదో చేసి 30 కోట్లు 20 కోట్లు కొట్టేద్దాం అన్న దాంట్లో ఆయన ఉన్నాడు. ఈమె బ్రోతల్ బిజినెస్ చేస్తుంది, వాళ్ళకు కూడా బ్రోతల్ బిజినెస్ చేస్తున్నారు, ఢిల్లీకి నుంచి అమ్మాయిలకు సప్లై చేస్తున్నారని రిటైర్డ్ జడ్జి రామకృష్ణ అన్నాడు. ఇన్ని స్టోరీలన్నీ కలగొలిపితే ఈ శాంతి కథ ఉంది. ఇది ఎప్పుడు శాంతంగా ముగుస్తుందో మాత్రం తెలీదు. ప్రజెంట్ అయితే నడుస్తా ఉంది. వచ్చిన ఇంకో ఎలిగేషన్ ఉంది. సరే ఉండు, నీకు ఇన్ని నగలు ఎక్కడివి? ఫస్ట్ దాని గురించి ఆన్సర్ చెప్పు. పోనీ నీకు నగలు ఎక్కడి? నువ్వు కొన్నాను అంటే నమ్మవు, ఎందుకంటే నీకు 54,000 మాత్రమే సాలరీ. రైట్? అయితే నీకు కానుకలన్నా రావాలి. అంత కానుకలు ఎవరు ఇచ్చారు? కొన్ని సరే ఇచ్చారు, మీ పుట్టింటోళ్ళు కిడ్నీలు అమ్ముకొని మరీ నీకు ఇచ్చారు, నేను ఒప్పుకుంటా. అయినా సరే అన్ని నగలు ఉండవు. నువ్వు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కదా పనిచేసేది, ఏ గుడో నొక్కావు కదా, నిజం చెప్పు. అంతే కదా. అట్లా ఉంది. ఏ అమ్మవారి నగలో దొబ్బేసావా, లేకపోతే ఇంకేమైనా చేసావా, ఏమైనా నవ్వుతావు లేదా, బల్ల కింద చేతులు పెడుతున్నావా? ఇట్లాంటి డౌట్స్ వస్తున్నాయి. అంటే దేనికి కూడా ఇక్కడ పొంతలేని ఆన్సర్ అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి మెడకైతే ఒక
అంటే నేను ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ వైసీపీలో చాలామంది ఇలాంటి మహిళల్ని వేధించిన వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇన్ని రోజులు ఏంటంటే కొంతమంది పేర్లు బయటకు వచ్చాయి. ఇప్పటివరకు విజయసాయి రెడ్డి వెనకాల ఉంది ఏంటంటే భూ కబ్జా, అది విశాఖలో ఉన్న భూములన్నీ కబ్జా చేశారన్న అయితే వచ్చింది. ఎప్పుడు కూడా ఇలాంటి మహిళల గురించి రాలేదు. ఇది ఫస్ట్ టైం అనుకోవచ్చు నాకు తెలిసినంతవరకు నేను చెప్పేది. సో ఇప్పుడు ఈయన పేరు రావడం వెనకాల ఇది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి తెలిసి సైలెంట్గా ఉన్నారు అని కూడా వస్తుంది. మరి ఇందులో వాస్తవం ఉందంటే లేదంటే అంటే ఈ రిటైర్డ్ జడ్జి ఎలిగేషన్ పాస్ చేసింది వీళ్ళందరికీ ఈ విజయసాయి రెడ్డి అండ్ సుభాష్ ద్వారా వయా శాంతి ద్వారా అమ్మాయిలు సప్లైలు అవుతున్నాయి. ఆ శాంతి ఏమో ఎప్పుడు గవర్నమెంట్ జాబులు పెట్టిస్తాను అమ్మాయిలు రావడం, అలా 100 మంది వస్తే ఒడ్డు పొడుగు బాగున్న వాళ్ళని 6గురిని టెక్కున పట్టుకొని కూర్చోవడం, 4 రోజులు ఇంటికి పిలిచి బాగున్నారా వాళ్ళు అబ్బా అక్క ఎంత మంచిదో అని వాళ్ళు చూడడం, ఏదో ఒక రోజు నువ్వు బాధపడుతూ ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి వాళ్ళు మోటివేట్ చేయడం, వీళ్ళు వెళ్ళడం, అలా ఇక్కడికి తీసుకెళ్ళడం, మోటివేట్ అవ్వడం, ఇవన్నీ కొన్నాళ్ళుగా జరుగుతున్నాయి అని ఈయన ఎలిగేషన్ పాస్ చేశాడు. ఓవరాల్ చెప్పాలంటే మరి విజయసాయి రెడ్డి నిజంగా చేశాడా లేదా, అసలు ఆయన దీంట్లో పాత్ర ఉందా, లేక శాంతి అనే క్యారెక్టర్ని ఎవరైనా వాడుకొని కావాలని ఈయన మీద బురద జల్లడానికి ట్రై చేస్తున్నారా, లేదు అలా భర్త నిజమా, శాంతి నిజమా, సుభాష్ నిజమా, అసలు ఆ పిల్లలకి సుభాష్కి సంబంధమే లేదా, ఈ అన్ని క్వశ్చన్స్కి ముగింపు పలకాలంటే ఈ కేసు ఇంకా 4 రోజులు సాగుతూనే ఉంటుంది. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి విజ్ఞాన్. థ్యాంక్ యూ సో మచ్.